ప్రశ్న 1. ఏ పంటకు సంబంధించి 25 కంటే ఎక్కువ రకాలను అభివృద్ధి చేసినందుకు గాను డాక్టర్ అశోక్ కుమార్ సింగ్ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు? సమాధానం: బాస్మతి బియ్యం. వివరణ: డాక్టర్ అశోక్ కుమార్ సింగ్ భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ IARIలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ శాస్త్రవేత్త. బాస్మతి బియ్యంలో నాణ్యతను పెంచుతూ చీడపీడలను తట్టుకునేలా ఆయన 25కు పైగా రకాలను రూపొందించారు. వీటిలో పూసా బాస్మతి 1121 వంటి రకాలు అంతర్జాతీయ మార్కెట్లో భారత ఎగుమతులను గణనీయంగా పెంచాయి. ప్రశ్న 2. కేరళ జ్యుడిషియల్ సర్వీసెస్లో మొదటి అంధ మహిళా న్యాయమూర్తిగా ఎవరు నిలిచారు? సమాధానం: థాన్యా నాథన్ సి. వివరణ: కేరళలోని తిరువనంతపురానికి చెందిన 24 ఏళ్ల థాన్యా నాథన్ సి పుట్టుకతోనే దృష్టిలోపం ఉన్నప్పటికీ పట్టుదలతో న్యాయశాస్త్రం అభ్యసించి సివిల్ జడ్జి పరీక్షలో విజయం సాధించారు. కేరళ న్యాయ వ్యవస్థలో ఈ ఘనత సాధించిన మొదటి అంధ మహిళా జడ్జిగా ఆమె నిలిచారు. ముఖ్య గమనిక: మిత్రులారా, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన రెయిన్బో కెరియర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే PDF నోట్స్ మరియు క్విక్ అప్డేట్స్ కోసం కింద ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. వెంటనే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ప్రశ్న 3. భారతదేశపు ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీల కోసం బెంగళూరులో ఏ కంపెనీ ట్రయల్ రన్ నిర్వహిస్తోంది? సమాధానం: సరళ ఏవియేషన్. వివరణ: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్ నగరాల్లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను ప్రవేశపెడుతోంది. ఈ విమానాలు హెలికాప్టర్లాగా నిలువుగా ఎగిరి దిగగలవు. కేవలం 15 నిమిషాల్లో బెంగళూరులోని ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించేలా వీటిని సిద్ధం చేస్తున్నారు. ప్రశ్న 4. ఇటీవల వార్తల్లో నిలిచిన దార్మా వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? సమాధానం: ఉత్తరాఖండ్. వివరణ: ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ జిల్లాలో భారత్ చైనా సరిహద్దు సమీపంలో ఈ లోయ ఉంది. దార్మా గంగానది తీరాన ఉన్న ఈ ప్రాంతం దాని సహజ సౌందర్యానికి, స్థానిక గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి. వ్యూహాత్మకంగా మరియు పర్యాటకపరంగా ఈ లోయ భారతదేశానికి ఎంతో కీలకం. ప్రశ్న 5. బాక్సామ్ ఎలైట్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్ ఏ దేశంలోని లానుసియా నగరంలో జరిగింది? సమాధానం: స్పెయిన్. వివరణ: ఈ టోర్నమెంట్ స్పెయిన్ దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడింది. ప్రశ్న 6. ఏ క్రికెట్ జట్టు ఝార్ఖండ్ను ఓడించి మొదటిసారిగా రంజీ ట్రోఫీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది? సమాధానం: అస్సాం. వివరణ: భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో అస్సాం జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. క్వార్టర్ ఫైనల్లో బలమైన ఝార్ఖండ్ జట్టును ఓడించి చరిత్రలో మొట్టమొదటిసారిగా రంజీ ట్రోఫీ సెమీఫైనల్ దశకు చేరుకుంది. ప్రశ్న 7. సురక్షితమైన సిలికాన్ సరఫరా వ్యవస్థ కోసం భారత్ను ఏ వ్యూహాత్మక చొరవలో చేరాలని అమెరికా ఆహ్వానించింది? సమాధానం: ప్యాక్స్ సిలికా. వివరణ: సెమీకండక్టర్ల తయారీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించి ప్రజాస్వామ్య దేశాల మధ్య సురక్షితమైన సరఫరా వ్యవస్థను ఏర్పరచడమే ఈ ప్యాక్స్ సిలికా లక్ష్యం. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చిప్ తయారీ వంటి రంగాల్లో అమెరికా మరియు భారత్ కలిసి పనిచేయడానికి ఈ చొరవ దోహదపడుతుంది. ప్రశ్న 8. ఏషియన్ రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం సాధించింది ఎవరు? సమాధానం: ఎలావెనిల్ వలారివన్ మరియు అర్జున్ బాబుతా. వివరణ: ఆసియా స్థాయిలో జరిగిన ఈ షూటింగ్ పోటీలలో భారత షూటర్లు అద్భుత ప్రతిభను కనబరిచారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం విభాగంలో ఎలావెనిల్ మరియు అర్జున్ జంట నిలకడగా రాణించి ఫైనల్లో ప్రత్యర్థులపై గెలిచి దేశానికి స్వర్ణాన్ని అందించారు. ప్రశ్న 9. ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా డిజిటల్ చెల్లింపులు, సెమీకండక్టర్లతో సహా 11 ఒప్పందాలపై భారత్ ఏ దేశంతో సంతకం చేసింది? సమాధానం: సింగపూర్. వివరణ: ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ పర్యటన ద్వారా 2 దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేశారు. ముఖ్యంగా UPI లాంటి డిజిటల్ చెల్లింపుల అనుసంధానం, సెమీకండక్టర్ క్లస్టర్ల ఏర్పాటు, స్కిల్ డెవలప్మెంట్ వంటి 11 కీలక రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రశ్న 10. భారతదేశ అధికారిక పర్యటనలో ఉన్న నికోస్ డెండియాస్ ఏ దేశ రక్షణ మంత్రి? సమాధానం: గ్రీస్. వివరణ: గ్రీస్ రక్షణ మంత్రి నికోస్ డెండియాస్ భారత పర్యటన ద్వారా
రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం పెరగనుంది. యుద్ధ విమానాల శిక్షణ, నౌకాదళ విన్యాసాలు మరియు రక్షణ సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై చర్చలు జరిపారు. చూశారుగా మిత్రులారా, ఇవి నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలు. రాబోయే పోటీ పరీక్షల్లో ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన రెయిన్బో కెరియర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహం ఉన్నా లేదా తదుపరి వీడియో ఏ అంశంపై కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.